2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే రజిత గారు. నమస్తే ఉషా. ఇల్లీగల్ అఫైర్స్ మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఒక ఆడది పెళ్ళైన తర్వాత అది కూడా కొన్ని సంవత్సరాల తర్వాత కనిపిస్తూ ఉంటుందండి. పిల్లలు ఉన్నా కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ వైపు ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటుంటారు. మెయిన్ రీజన్స్ ఏంటి అంటారు? అది తప్పు అని తెలిసినప్పటికీ కూడా అదే దారిలో వెళ్తున్నారు అంటే ఇక్కడ రీజన్స్ ఏమై ఉంటాయి అసలు? సో బేసికల్గా చాలా వీడియోస్ చేస్తున్నాం మనం ఈ మధ్య. దానికి చాలామంది లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానీ ఐ డోంట్ నో, నేను కమెంట్స్ చదివినప్పుడు చాలా అంటే గుడ్ రెస్పాన్స్ అనే చెప్పొచ్చు. కొంతమంది ఎన్ని రకాల అఫైర్స్ అని ఉంటాయి కూడా, దానికి ఎందుకు అంత మీరు అన్నట్టు ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలిసినాక కూడా ఓన్ గ్రేవ్ అంటే ఒక మన గొంతుగా మనమే దవ్వుకుంటున్నామని పాపం తెలుసు. మరి ఎందుకు వెళ్తారు అంటే కొన్ని కారణాలు మనం పలుసార్లు చెప్పుకోవడం జరిగింది, చాలా చెప్పాం. బట్ ఈరోజు నేను ఒక కొత్త ఇన్సైట్లో, బికాజ్ నాకు ఒక చిన్న రీసెంట్ కౌన్సిలింగ్ వచ్చింది. అందులో ఆ రీసెంట్ కౌన్సిలింగ్లో ఆవిడ లైక్ ఫ్రమ్ డిఫరెంట్ విలేజ్ ఊరు నుండి వచ్చారు, డిస్ట్రిక్ట్ నుండి. అయితే భర్తకి విపరీతమైన వల్లమాలిన ప్రేమ చాలా బాగా చూసుకుంటారు. ఎట్లా అంటే కిరీటం పెట్టినంత. కానీ మొగ అధికారము, మొగ అహంకారము ఎక్కడ చూపించాలి? జనరల్గా మగవాళ్ళు బయట చూపించాలి. నువ్వు రాజు అన్నప్పుడు ఎక్కడ చూపిస్తారంటే బయట చూపిస్తారు. వచ్చిన తర్వాత రాణి దగ్గర ఎలా ఉంటారో, అసలు ఆ రాణి మందిరంలోకి రావాలంటే ఆయన అనుమతి తీసుకురావాల్సిన వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి, అంటే భార్యని ఆ రకంగా తన ఏకాంతం అంటే ఏకాంత మందిరంలోకి రాజు రావాలన్నా కూడా దడేలమని రాడు, వస్తున్నా అని చెప్పి పంపిస్తాడు. అప్పుడు ఇవి శృంగారించుకొని ఆవిడ రెడీ అయ్యి ఆవిడ చలికెత్తలు అట్లా వచ్చి ఆవిడను అంత అటెన్షన్ ఇచ్చి ఆవిడకు అంత రెస్పెక్ట్ ఇచ్చి, దాన్ని రొమాన్స్ అంటారు, దాన్ని శృంగారం అంటారు, దాన్ని వాల్యూ ఇవ్వడం అంటారు. అంటే అక్కడ తనకు అంత ఇవ్వడంతో తను ఎప్పుడైతే నీకు పడక సుఖంకి వచ్చే వరకు ఖచ్చితంగా పూర్తిగా సరెండర్ అవ్వడం జరుగుతుంది. ఇది బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ అ లైఫ్. ఇప్పుడున్న మనం జనరల్గా ఈరోజు నాకు ఆమె చెప్పిన ఉద్దేశంలో, నన్ను ఎంతసేపు ఒకటి కిచెన్లో అన్ని వాళ్ళకి బాధ్యతలన్నీ నేను బాగా చేస్తాను, అందుకని తను కూడా భర్తగా నన్ను బాగా చూసుకుంటారు, అంటే అన్ని ఇస్తాడు, అంటే కొట్టడము అట్లంతా ఏం లేవు. కానీ ఫిజికల్ వచ్చే వరకు అది ఒక పనిలాగా, నన్ను ఒక సెక్స్ ఆబ్జెక్ట్ లాగా, భార్య అంటే ఒక దానికి మాత్రమే పనికొస్తుంది, కిచెన్లో అండ్ బెడ్రూమ్లో మాత్రమే పనికొస్తుంది. ఇంకా దారుణం ఏంటంటే, నేను ఇన్ని చేసి అలసిపోయి నా పిల్లలను చదివించుకొని నేను అన్నీ చేసి పడుకున్నాక ఆ టైంకి రాకుండా, అంటే ఇప్పుడు 10ంటికో 9ంటికో బెడ్ ఎక్కుతాం, అప్పుడు కదా కొంచెం ఏమైనా రొమాన్స్ చేసుకోనో కొంచెం ఏదన్నా అనుకుని అట్లా పడుకుంటాం. అలా చెయ్యకుండా ఫోన్ పట్టుకొని టీవీ చూసుకొని అట్లా చాలాసేపు మిడ్ నిద్రలో వచ్చి, అప్పుడు నేను గాఢ నిద్రలో ఉంటే నా కన్సెంట్ కూడా లేకుండా నాతోటి ఈ ఫిజికల్ రిలేషన్ ఎక్స్పెక్ట్ అని కూడా కాదు, జస్ట్ వాళ్ళ పని వాళ్ళు కానిచ్చుకున్నట్టు చేయడం వల్ల నాకు అసలు ఈ జీవితం మీద ఒక విరక్తి అనేది కలిగింది. అసలు దానికి ఒక ఆడదానిగా నేను తలదించుకోవాలా, ఒక కౌన్సిలర్గా నేను ఏం కౌన్సిల్ చేయాలా, అది ఎంత సెన్సిటివ్ సబ్జెక్టు. ఒక లేడీ ఆ వర్డ్ ఇంకొక ఆవిడ దగ్గరకు వచ్చి చెప్పుకొని దాని మూలంగా ఆమె ఎమోషనల్లీ హర్ట్ అవుతున్నాను, పెయిన్ అవుతున్నాను. అయితే ఇదే సందర్భంలో ఇప్పుడు నేను ఫిజికల్ బాడీ ఇస్తే నాకు ఇంకొక చోట ఎమోషనల్ సపోర్టు, నాకు కేర్, నాకు ప్రేమ, నన్ను ఆదరించడము, అటెన్షను, నెత్తిన పెట్టుకోవడము, కిరీటం ఇవ్వడము కాకుండా ఇవన్నీ చూస్తున్నప్పుడు అది ఏది ఎక్కువ? ఇప్పుడు నాకు ఫిజికల్ది పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే నాకు కన్సెంట్ లేకుండా చేసేసుకుంటున్నాడు కదా. సో నాకు ఏదైతే కావాలని ఉందో అది లేదు ఈ ఫ్యామిలీ రిలేషన్లా. అంటే మాత్రం ఇప్పుడు కింద ఎమ్మటే రాస్తారు, అయితే మాత్రం బరితెగించి ఎవడిస్తే వాడు పోతుందంటే. అందుకే అంటున్నా, దానికి ఇది మంచి ఇది చెడు అని నేను చెప్పలేము. ఇది మంచి ఇది చెడు అని ఎలా చెప్తాం? ఖచ్చితంగా కల్చర్ వైజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. మరి ఏ కల్చర్లో రాసి ఉంది? భర్త రేప్ చేయొచ్చు, భర్త భార్యను అలా ఒక సెక్స్ ఆబ్జెక్ట్గా చూడాలి అని ఎక్కడ రాసి ఉంది? మరి మీరే మాట్లాడుతున్నారు ఈ కల్చర్, మేడం మీరు చెడకూడదు కాదమ్మా. నేనేమంటున్నా, ఈ చిన్న వీడియో చూసి మీ ప్రవర్తనను మార్చుకొని శృంగారం అనేది
ఏదైతే ఆ రొమాన్స్ అనేది, ఏదైతే మీరు అనుకున్న సెక్స్ అనుకునేది, ఆ 5 నిమిషాలు, ఆ 2 నిమిషాలు ఫిజికల్ ప్లెజర్ కాదు. కిచెన్ నుంచి తీసుకుంటే బెడ్రూమ్లోకి వెళ్ళినాక నువ్వు చూసే విధానం, నువ్వు మాట్లాడే మాట, ఆమె మాట్లాడుతుంటే వినేటప్పుడు నువ్వు చూసే విధానం అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుండి అసలు రొమాన్స్, సెక్స్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిపోవాలి ఇక్కడ. బెడ్రూమ్లోకి మాత్రమే వెళ్ళి నువ్వు ముట్టుకొని ఫిజికల్గా పట్టుకొని నువ్వు ఇంకేదో చేసి లైట్లు బంద్ చేసి చేసేది కాదురా బాబు. అది అయ్యే వరకు దాని మీద ఒక ఎవర్షన్ వచ్చేసింది. లేడీస్కి చాలామంది ఒక ఏజ్ వచ్చాక కూడా ఇప్పుడు ఏంది ఏజ్ అనే అంత తీసుకొచ్చారు. బేసికల్గా అది కాదు కదా. అసలు ఊరికే కూర్చొని ఇద్దరు కలిసి పక్కన కూర్చొని ఇట్లా పెట్టుకొని ఇట్లా ఒక ఆయన మీద ఇట్లా ఊరికే ఒరిగి ఆ సినిమా చూడటము, టీవీ దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ రొమాన్స్ ఆర్ సెక్స్ మ్యాన్. అసలు అది ఒక నిమిషమే ఉండిపోద్ది. ఇది ఎంతవరకు ఇస్తుందో ఆ హ్యాపీనెస్, ఆ ప్లెజర్ మీరు చేసి చూసి నాకు కమెంట్ చేయండి. మేడం మీరు మరి డౌటే లేదు, నేను చాలా పర్సనల్గా వెళ్ళి మాట్లాడుతున్నా. ఎందుకంటే ఆ చిన్న ఆ పర్సనల్, ఆ బ్యూటీ ఒక్కటి, ఆ ఎమోషనల్ టచ్ తెలియక, ఇప్పుడు నేను వీళ్ళని ఈ సంసారాన్ని పిల్లల్ని కన్నా కదా తెలుసో తెలియక కథ ఇట్లనే పార్టిసిపేట్ చేసిన, పిల్లలు పుట్టినరు, వాళ్ళని పెరగనా ఇక గొడ్డి చాకిరి చేస్తున్నాం. ఈమె గొడ్డు చాకిరి చేస్తుంది, వండా పెట్ట. అది కాదు కదా. అసలు అన్యోన్యమైన బంధం ఏంటిది అని అంటే, అసలు రాముడంతటి వాడే ఆ సీతను ఆ అడవిలోకి వెళ్ళినా అసలు వాళ్ళ రొమాన్స్ అంటే వాళ్ళు అలా చూసుకొని అలా పెడుతున్నప్పుడు అసలు ఒక్కొక్కళ్ళని చూసుకుంటుంటే అసలు అద్భుతంగా రచించారంట. వాళ్ళ ఆ శృంగారాన్ని వాళ్ళు రచించిన దాన్ని అసలు ఆమెను చూసుకునే తీరు కానీ, ఆవిడ ఆయనకి అసలు అద్భుతం అంట అది. అసలు మనం నా భూతో నా భవిష్యత్తు. మనకిప్పుడు చేసే దాని గురించి ఈ పాన్ వీడియోస్ చూసి, పిచ్చిగా అడ్డమైనవి అన్నీ చూసి, లేకపోతే ఇట్లుండాలి ఒక హీరోయిన్ని చూసో ఐటమ్లు సాంగులు చూసో అది కాదు కదా. సో ఇవన్నిటిని మీరు ఇట్లా సెక్స్ ఆబ్జెక్ట్గా ఒక లేడీని చూసి, మీ భార్యను కూడా అట్లనే చూసేవరకు ఆ భార్యలో ఎమోషన్స్ చచ్చిపోయి, ఎమోషనల్గా ఎవరైతే కనెక్ట్ అయ్యి ఇస్తారో విలువను, ఆమెకి నీకు ఫిజికల్ బాడీ ప్రైమరీ, ఆమెకి సెకండరీ. ఎస్, మనిషి ఎమోషనల్గా ఇప్పుడు ఫిజికల్గా పోతేనే చీటింగ్ కాదు, ఇల్లీగల్ అఫైర్స్. ఎమోషనల్గా కనెక్ట్ అయినా కూడా అది చీటింగే. మరి నువ్వు ఎవరు ఛాన్స్ ఇస్తున్నారు? హస్బెండే ఛాన్స్ ఇస్తుంది. అవునా కాదా? ఇప్పుడు నువ్వు హస్బెండ్ కంచె కడతారు రా తల్లి. ఇప్పుడు పొలాలు ఉంటాయి కదా, పొలాల్లో కంచె అంటారు. అంటే ఇట్లా ఒకటి కడతారు. ఎప్పుడు ఇంకొక ఎద్దు ఏమైనా వచ్చే తింటుంది నీ కంచెను, అది వీక్ ఉన్నప్పుడు. అవునా కాదా? ఆ వీక్ ఉన్న కంచె నువ్వు, నీ రిలేషన్ నువ్వు కూడా కాదు. ఆ రిలేషన్లో మరి నువ్వు కావాల్సుకొని ఏ మొగాళ్ళు చెయ్యర్రా బాబు. ఇప్పుడు నేను అందరి మొగాళ్ళకు కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా నాకు తెలిసి ఒక 15-20% అహంతోటి ఆ రూడ్గా చేసేవాళ్ళు ఉంటారు. 80%కి అవగాహన లేక, అవగాహనలో మనకేంటి, మనకు అసలు ఇదంతా ఏముండదు, మనం గొడ్డు చాకిరి చేసినామా, పాపం తండ్రులు భర్తలు పోయి సంపాదించుకొచ్చినామా, అసలు ఇక ఆడెవడనో బాస్ని ఇంప్రెస్ చేయడానికి, ఆ లాభాలు బిజినెస్లో కట్టడానికి పెట్టిన ఎనర్జీ ఈ సంసారాన్ని బాగు చేసుకోవడంలో 5% పెట్టకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్సే, కాన్సిక్వెన్సెసే. ఎప్పుడైతే భర్త భార్యతోటి అందులో 25-30%, అసలు నన్ను అడిగితే ఆ రేషియో పర్సంటేజ్ ఇటు మార్చి అటు పెడితే ప్రొడక్టివిటీ అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వెన్ ద పాజిటివ్ అట్మాస్ఫియర్, నీ భార్యకి నువ్వు ఇచ్చే అటెన్షన్ తోటి నీకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది కదా. నువ్వు బయటికి వెళ్ళి చాలా మనకు రాజులు ఇట్లా పెట్టి పంపిస్తారు. ఎందుకంటే ఆమె నిన్ను పంపించేటప్పుడు నా భర్త తిరిగి వస్తాడు, నా భర్త తిరిగి కావాలనే పాజిటివ్ ఎఫర్మేషన్తో పంపిస్తుంది. కాబట్టికే భూప్రపంచంలో ఆమె నీకు ఇచ్చేంత శక్తి, ఆమె నీకు ఇచ్చేంత పవర్ ఎవరు ఇవ్వరు. కాబట్టికే పెళ్ళి కాక ముందుకు తల్లి, పెళ్ళి అయిన తర్వాత భార్య అనే ఎదురురా, బొట్టు పెట్టు, నోట్లోకి పెరుగు చీనీ పెట్టు. ఎందుకు పెట్టారు? బికాజ్ ఆమె నీకు అంకితం అయిపోయింది, ఆమె నీ మంచి కోరుకుంటుంది, ఆమెకి నువ్వు బాగుండడం అనేది ప్రియారిటీ ఇన్ లైఫ్. నీ ప్రియారిటీ ఏంటి? నీ ప్రియారిటీ ఎంతసేపు బయట వాళ్ళని సాటిస్ఫై చేసి ఉన్న కోపం అంతా తీసుకొచ్చి ఇంట్లో రుద్దడము. ఆ ఇంట్లో రుద్దినప్పుడు ఆమెలో ఉండే నెగిటివిటీ, బాధ, ఎనర్జీ ఎవరి మీద పడుతుంది? ఇండైరెక్ట్గా భర్త మీద పడుతుంది. ఇప్పుడు నువ్వు భార్యకి ఇస్తున్నావు, ఇచ్చినప్పుడు ఆమె ఏం అనకపోవచ్చు బాస్, ఏం అనకపోవచ్చు, కానీ పిల్లల మీద పడుతుంది.
అదే ఒక ఏమనకపోవచ్చు, కానీ ఆ ఎనర్జీ, ఆ దుఃఖము, ఆ డిప్రెషను, ఆ స్ట్రెస్ అదంతా నీకు నెగిటివ్గా మారడం జరుగుతుంది. నీకు తెలియకుండా ఆటంకాలు ఎదురవుతుంటాయి. నువ్వు ఉన్న ఎనర్జీని ఈమె మీద పాజిటివ్గా ప్రేమగా పెడితే బ్యూటిఫుల్ కొటేషన్. నువ్వు డబ్బు తీసుకొస్తావు, డబ్బు తింటావా రోజు ప్లేట్లో పెట్టుకొని? అన్నం వండేది ఎవరు? భార్య. నువ్వు ఇల్లు ఇస్తావు, అది హోటల్లాగా ఉంచుతుందా, మంచి గృహంలాగా చేస్తుందా? నువ్వు జస్ట్ కాపురం చేస్తావు, ఆవిడ ఎవరిని ఇస్తుంది? పిల్లల్ని. యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. నువ్వు ఏమిస్తే ఆమె దానికి 100% ఇస్తుంది. నువ్వు ఇప్పుడు ఏమి ఇస్తున్నావో నువ్వు చూసుకో. నువ్వు కష్టం ఇచ్చినవా 10 times కష్టం ఇస్తుంది. మరి వాలంటీర్గా ఇస్తుందా? ఇయ్యదు. విమెన్ శక్తి అట్లాంటిది బాస్. షీ హ్యాజ్ అ ఎనర్జీ. నువ్వు చిన్న ఎనర్జీ ఇచ్చావు అంటే నీ కణాలను ఇచ్చావు బేబీకి కోసం. అవును అంటారు, అందుకే నేను లేని నీకు ఎట్లా పుట్టిన రోయ్, బరాబర్ నువ్వు ఇచ్చినావు. నువ్వు 1,00,000 కణాలను పంపించినావు. షీ యూజ్డ్ 1 అండ్ షీ క్రియేటెడ్ 1 ఫామ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ బయటకు ప్రపంచంలోకి వచ్చి నీకు చూపిస్తుంది ప్రూఫ్. బాస్ తండ్రి రూపు, నిన్ను తండ్రిని. సో ఇట్స్ అ బిగ్ థింగ్. నేను చాలా నాకు చాలా ఎమోషన్ అయిపోతుంది టాపిక్స్లో. ఎందుకంటే అసలు ఓన్లీ భార్య అనగానే ఇల్లు చదువుకోవడానికి పని మనిషిలాగా ఇల్లు పెళ్లి చేసుకోమన్నారు, సెటిల్ అవుతావురా అన్నారు, చేసిన. నువ్వు కుదురుగా తిరగట్లేదు, గుర్రాన్ని ఒక దగ్గర కట్టియాలా, ఒక పాక కావాలా, కట్టిన. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ దాట్. ఇట్ ఈస్ ప్యూర్లీ ఒక అందమైన, ప్రతి ఒక్కళ్ళు అట్లా అందమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తే ఆ పక్కనకి వైబ్స్ మారుతాయి, ఆ పక్కనకి వైబ్స్ మారుతాయి. అందరూ హ్యాపీగా ఉంటే హ్యాపీ సొసైటీ, దట్ ఈస్ కాల్డ్ హ్యాపీ ఇండియా. అందుకనే మన భారతదేశంలో స్త్రీకి గౌరవం ఇవ్వాలి అని అయ్యే బస్సులలో ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూసినాం. స్త్రీకి ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు. స్త్రీకి గౌరవించవలను అని పిచ్చిలేసి రాసిన అనుకుంటున్నారా? ఎక్కడన్నుందా? భారతదేశాన్ని ఎందుకు ఉన్నతంగా పెడతారు? ప్రతి ఒక్క దేశంలో వాళ్ళు ఇట్లా ఎందుకు మొక్కుతారు? భారతదేశంకు ఉన్న కల్చర్ ఒకటే వర్డ్ ఉషా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే రెస్పెక్ట్ విమెన్ అనేది ఎక్కడ కంట్రీలలో స్లోగన్ కాదు. విమెన్కి సీట్ ఇవ్వాలన్నది ఏ స్లోగన్లో లేదు. విమెన్ ఇండియాలో ఉన్న వాళ్ళని చేతులెత్తి మొక్కాలని ఎక్కడ లేదు. మనకు వాళ్ళకి తెలుసు విమెన్ని గౌరవిస్తే దేశాన్ని గౌరవిస్తారు అని. అంత చిన్న లాజిక్ మిస్ అయిపోయినాం. ఎందుకు మిస్ అయినాము అంటే ఇప్పుడు ఇక మళ్ళీ నన్ను అండరేమో ఏమనంటే, అందరు సేమ్ అంటున్నారు కదా మేడం, విమెన్ సేమ్ ఎప్పటికీ కాలేరు, ఎట్లయితారు? నేను అట్లా అంటే మేడం మెన్ తక్కువ బరాబర్ చేయను. దే హ్యావ్ దేర్ ఓన్ వే రెస్పెక్ట్. దట్ మెన్ కెన్ గో డైరెక్ట్లీ రాత్రి 10ంటికి 12ంటికి 1 గంటకు పోతున్నా ఎవ్వడు బ్యాడ్గా చూడడు, టెన్షన్ లేదు. అదే విమెన్ పోతుంటే ఎంత స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. సో ఎవరికి ఆ బ్యూటీ ఉండాలబ్బా. మేము ఎవ్వరం ఎప్పుడు ఎందులో పోటీ పడండి అంటే సక్సెస్ సాధించటంలో, మంచి చేయటంలో, మీ గోల్స్ని బాగా చూడడంలా, తల్లిదండ్రిని ఈక్వల్గా సమానంగా చూడాలని ఇందులో పోటీ పడండి. అండ్ డోంట్ కంపేర్ విత్ మెన్ అండ్ విమెన్ ఈక్వలా. నేను ఎవరూ ఎక్కువ కాదు, ఇద్దరూ సరి సమానమే, ఇద్దరూ 2 ఎడ్ల బండి. మన భూప్రపంచంలో మంచిగా పంటలు పండాలా మంచిగా అంటే 2 ఎడ్లు ఉంటేనే పండుతుంది. లేదు మేడం 1 ఎద్దు మీద తీసుకెళ్తున్నారు, బట్ వెనక నాగలికి మొత్తం పండ్లు ఉంటాయి కింద అంటే అది కుటుంబం. ఇట్ హ్యాస్ ఇమ్మెన్స్ అసలు ఎగ్జాంపుల్స్ ఐ కెన్ గివ్. బట్ ఫైనల్గా ఐసే మ్యూచువల్ కన్సెంట్ తోటి ఫిజికల్ రిలేషన్లోకి భార్యను కూడా అంతే గౌరవించి కనుక మీరు ఎప్పుడైతే తన ఇంట్రెస్ట్తో వాల్యూ ఇస్తారో ఆ రిలేషన్ ఇట్లాంటి అవకతవకల నుంచి బయటపడుతుంది, ఇలాంటి అవ్వకుండా జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు మన కోర్టులలో కూడా భార్య కన్సెంట్ లేకుండా ఫిజికల్గా ఇట్లా ఫోర్స్ చేస్తే అది రేపు కింద కన్సిడర్ చేయడం కూడా మనకు తెలిసింది. అంత బాధాకరమైన విషయం చేయండి అంటే ఎంతమంది అండర్గో అయితే ఆ జడ్జిమెంట్ వచ్చి ఉంటుంది మీరు గమనించండి. వీఆర్ నాట్ టేకింగ్ ఏమైనా గివే చేస్తారా అంటే అరే భయ్ అది పెద్ద జడ్జిమెంట్కే వచ్చింది. ఇట్స్ అ బిగ్ టాపిక్. సో భార్యకి వాల్యూ ఇవ్వండి. భార్యతో మీరు ఫిజికల్గా వెళ్ళేటప్పుడు కన్సెంట్ తీసుకోండి. కన్సెంట్ అవసరం లేదు అంటే అసలు కన్సెంట్ అవసరం లేనట్టు అంత ప్రేమ చేయండి. అంత ప్రేమ చేసినప్పుడు ఆ మనస్సును మీరు నొప్పించకండి. నొప్పించినప్పుడు అది అసలు వాళ్ళకి వాల్యూ కానప్పుడు వాల్యూ కానిది ఎక్కడైనా ఇచ్చేస్తారు కదా. సో కాబట్టికే మీ జీవితం ఖచ్చితంగా మీ ఫ్యామిలీలోనే మీ భార్య దగ్గరే ఉంది. మీ హ్యాపీనెస్ మీ ఇద్దరు హ్యాపీగా ఉంటే ఒక టీం అయినరు అనుకో
మొత్తం గెలుపు మనదే. అంటే పిల్లలు మన మాట వింటారు. సో కాబట్టికే బికమ్ వన్ టీమ్, బీ ఏ హ్యాపీ బ్యూటిఫుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ అని మాత్రం చెప్తాను. వండర్ఫుల్ నరేషన్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలామంది ఫ్యామిలీకి, ఎస్పెషల్లీ భార్య భర్తలకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది, ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. థ్యాంక్ యూ రజిత గారు. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.